హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ డూ వర్క్ అలోన్ ఇన్ 30 days అండ్ 40 days. ఏ వచ్చి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 30 days. బి వచ్చి అదే వర్క్ని 40 daysలో కంప్లీట్ చేస్తారు. ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటే ఇద్దరూ కలిసి వర్క్ని కంప్లీట్ చేశారు. ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో చేస్తారంటే షార్ట్ కట్ ఉంది. ఏ తెలుసు, బి తెలుసు. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి వర్క్ని ఏ టైంలో కంప్లీట్ చేస్తారంటే ప్రోడక్ట్ బై సమ్. పి అంటే ప్రోడక్ట్, ఎస్ అంటే సమ్. ప్రోడక్ట్ కావాలంటే మల్టిప్లై చేయాలి. 30 into 40. సమ్ అంటే 30 + 40. 30 into 40 by 70. 30 into 4 120. 120 by 7 days. ఇద్దరూ కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 120 by 7 days. ఏ వచ్చి 30 days వర్క్ చేస్తే ఫుల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. శాలరీ ఎంత వస్తుంది? 2800. 1 day వర్క్ చేస్తే శాలరీ ఎంత వస్తుంది? 2800 by 30 వస్తుంది. కానీ ఇక్కడ ఏ ఎన్ని డేస్ వర్క్ చేశారు? 120 by 7 days. ఏ వచ్చి 120 by 7 days వర్క్ చేశారు కాబట్టి 120 by 7తో మల్టిప్లై చేయాలి. 1 డేకి శాలరీ ఎంత వస్తుంది? 2800 by 30. 30 4s. 7 4s. 4 into 400 1600. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఏకి శాలరీ ఎంత వస్తుంది? 1600 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ చెటెన్ డేటా మోడ్ ఈస్ 24.6. బహుళకం ఎంతనిచ్చారు? 24.6. మీన్ వచ్చి 20.1. సగటు 20.1. ఇక్కడ ఏం కనుక్కోవాలా? మీడియన్, మధ్యగతం కనుక్కోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ minus 2 మీన్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ ఎంత? 24.6. 3 into మీడియన్ తెలియదు, కనుక్కోవాలి. 2 into మీన్. మీన్ అంటే 20.1. దీన్ని సాల్వ్ చేసి మీడియన్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మీడియన్ అని చెప్పి ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయాలా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ రికరింగ్ డెసిమల్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 0.2345 బార్. దీన్ని మనం ఫ్రాక్షన్ ఫార్మేట్లో రాయాలి. రాసి డినామినేటర్ న్యూమరేటర్ కన్నా ఎంత ఎక్కువ ఉందో చెప్పాలి. హారం వచ్చి లవం కన్నా ఎంత ఎక్కువ ఉందో చెప్పాలి. షార్ట్ కట్ ఏమంటే ఫస్ట్ ఫుల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ నో బార్ నెంబర్. చూడండి, ఫుల్ నెంబర్ అంటే 2345. నో బార్ నెంబర్ అంటే బార్ లేని నెంబర్ని తీసేయాలి. ఏ నెంబర్కి బార్ లేదు? 23. 23కి బార్ లేదు కదా, తీసేయండి. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s వస్తాయి. బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s వచ్చాయి. ఈ 2 నెంబర్స్కి బార్ లేదు కాబట్టి 2 zeros వస్తాయి. ఎన్ని నెంబర్స్కి బార్ లేదో అన్ని జీరోస్ వస్తాయి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. 2 2 2322 డివైడెడ్ బై 9900. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 4s 19 కదా, 2 9s 18, 2 5s. 2తో క్యాన్సిల్ చేయండి. 2 11s 22, 2 6, 2 1s. నెక్స్ట్ దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 4950 కదా, 4950. 5ని కామన్ తీస్తే 5 9s 45. 5 9s 45. 9తో క్యాన్సిల్ చేయండి. 9 5s 45.
9తో క్యాన్సిల్ చేయాలని నాకు ఎలా తెలిసింది? 4950లో 990 ఉంది. 990 అంటే 9 × 110. 9తో క్యాన్సిల్ చేయండి. 9 5s 45, 9 5s 45, 9 1s 9, 26, 9 2s 18, 8 మిగులుతుంది కదా, 9 9s ఎంత వచ్చింది? 129/550. ఇక్కడ ఎక్సీడ్ అన్నారు. ఎక్సీడ్ అంటే డిఫరెన్స్ తీసుకోండి. 550కి 129కి డిఫరెన్స్ తీసుకోండి. 10లో 9 పోతే 1, 4లో 2 పోతే 2, 5లో 1 పోతే 4, 421. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. D and E are midpoints of sides AB and AC of triangle ABC. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ట్రయాంగిల్ ఏబిసి బీసీ వాల్యూ ఎంత? 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏబికి మిడ్ పాయింట్ డి. ఏబికి మిడ్ పాయింట్ డి. ఏసీకి మిడ్ పాయింట్ ఈ. ఏసీకి మిడ్ పాయింట్ ఈ. నెక్స్ట్ డిఈ ప్యారలల్ టు బీసీ. బీసీకి డిఈ ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. ఇలా 2 లైన్స్ ప్యారలల్గా ఉండాలా, అదేవిధంగా ఈ లైన్ మిడ్ పాయింట్లో ఉండాలి. ప్యారలల్గా ఉండాలా, ఈ లైన్ మిడ్ పాయింట్లో ఉండాలి. ఇలా ప్యారలల్గా మిడ్ పాయింట్లో ఉంటే ఈ లైన్ లెంత్ హాఫ్ అవుతుంది. ఇది 6 కదా, ఇదేమవుతుంది 6/2. 6/2 అంటే ఎంత? 3. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. లెంత్ ఆఫ్ డిఈ ఎంత? 3 సెంటీమీటర్స్. అది మిడ్ పాయింట్స్ గుండా పోతా ఉంది కాబట్టి లైన్ యొక్క లెంత్ ప్యారలల్గా ఉండే లైన్ లెంత్కి హాఫ్ ఉంటుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చారు ఏబిసి 32, 60, 68. ఏం కనుక్కోవాలి మనం? ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఎస్కి ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి/2. ఏ అంటే 32, బి అంటే 60, సి అంటే 68/2. యాడ్ చేయండి. 68 ఒక 32 100. 160/2 అంటే ఎంత? 80. ఎస్ వాల్యూ 80. 80 మైనస్ 32. 80 మైనస్ బి వాల్యూ ఎంత? 60. 80 మైనస్ సి వాల్యూ 68. స్క్వేర్ రూట్ ఆఫ్ 80. 80లో 32 పోతే 40, 48. 80లో 60 పోతే 20. 80లో 68 పోతే 12. నెక్స్ట్ చూడండి. 80 × 20 1600. 48ని ఏమని రాయొచ్చు? 4 × 12. చూడండి. 80 × 20 1600. 48ని 4 × 12. 12ని 12 అని రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 40. 40 స్క్వేర్ 1600 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 40. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2. 12 × 12 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 12. మల్టిప్లై చేయండి. 12 × 2 24. 24 4s 96. 24 4s ఎంత? 96. అంటే ఆన్సర్ 960 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ ఇచ్చారు, చాలా ఈజీగా ఇచ్చారు. ఫస్ట్ ఏం చేశాడు? /2 చేశారు. 64 32 అయింది. అంటే ఏం చేశారు? /2. నెక్స్ట్ 32 128. అంటే ఏం చేశారు? ఇంటూ 4. 32 × 4 ఎంత? 128. నెక్స్ట్ మళ్ళీ /2 చేశారు. 128/2 ఎంత? 64. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు? ఇంటూ 4. 64 × 4 256. లాజిక్ అర్థమైంది కదా. ఒకసారి డివిజన్, ఒకసారి మల్టిప్లికేషన్.
డివిజన్ చేసినప్పుడు 2తో డివైడ్ చేస్తారు, మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4తో మల్టిప్లై చేస్తారు. ఆన్సర్ కావాలంటే 256/2 క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 512/125. 512ని ఏమని రాయొచ్చు మనం? 8 క్యూబ్ అని రాయొచ్చు. 125ని 5 క్యూబ్ అని రాయొచ్చు. మొత్తానికి ఏమని రాయొచ్చు? 8/5 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రాద్దాం. 512/125 ఏమని రాయొచ్చు మనం? 8/5 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. మళ్ళీ క్యూబ్ ఉంది కదా, క్యూబ్. నెక్స్ట్ దీన్ని ఏమని రాయొచ్చు? 8/5 హోల్ క్యూబ్. 512/125ని 8/5 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. పవర్లో కే ఉంది కదా, కే ఈజ్ ఈక్వల్ టు 8/5 పవర్ 15. నెక్స్ట్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m+n అంటే పవర్స్ యాడ్ అవుతాయి. 8/5 3 × 3 9 పవర్స్ యాడ్ అవుతాయి కదా, 9 + 3k. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే 15 ఈజ్ ఈక్వల్ టు 9 + 3k. 3k ఈజ్ ఈక్వల్ టు 6. 15లో 9 పోతే 6 అంటే k వాల్యూ ఎంత? 2. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ x అమౌంట్ టు 50578. ఇక్కడ ఏమి ఇచ్చారు? అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఎంతని ఇచ్చారు? 50578. టైం పీరియడ్ వచ్చేసి 2.5 years. 2.5 years అంటే ఎన్ని మంత్స్? 1 year అంటే 12 months. 2 years అంటే 24 months. 24 ఒక 6. హాఫ్ ఇయర్ అంటే 6 months కదా, 24 months ఒక 6 months. టైం పీరియడ్ వచ్చి 30 months. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12% per annum. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమని ఇచ్చారు? కాంపౌండెడ్ 10 monthly అన్నారు. కాబట్టి అన్ని వాల్యూస్ 10 monthsకి రాసుకుందాం. ఆర్ వాల్యూ వచ్చి 12% per annum. యానం అంటే 1 year. 1 year అంటే 12 months. 12 monthsకి 12%. 1 monthకి 1%. 10 monthsకి 10%. 10% for 10 months. 1 monthకి 1%. 10 monthsకి 10%. టైం పీరియడ్ చూడండి. టైం పీరియడ్ వచ్చి 30 months. 30 monthsని ఎలా రాయొచ్చా? 10 months 10 months 10 months. అంటే ఇక టైం పీరియడ్ 3 అని తీసుకోవాలి. ఎందుకంటే 3 cycles ఉన్నాయి కదా. 10 × 3 ఎంత? 30 months. అమౌంట్ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n. సబ్స్టిట్యూట్ చేయండి. అమౌంట్ ఎంత? 50578. P × 1 + R వాల్యూ ఎంత? 10. 10/100. n వాల్యూ 3. 0 0 క్యాన్సర్. P ఈజ్ ఈక్వల్ టు 50578. 1 + 1/10. 1 + 1/10 అంటే 11/10. రైట్ సైడ్ 11/10 హోల్ క్యూబ్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే 10/11 హోల్ క్యూబ్. ఇక్కడ 11/10 హోల్ క్యూబ్. దీన్నే లెఫ్ట్ సైడ్కి పంపిస్తే 10/11 హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ అంటే 3 times రాయొచ్చు కదా, 3 times రాయండి. 10/11 × 10/11. నెక్స్ట్ 11తో క్యాన్సలేషన్ చేయండి. 11 ones 11 4s 44. 65 కదా. 11 5s 55. 107. 11 9s 99. 11 8s. 11తో క్యాన్సలేషన్ చేయండి. 11 4s 44. 19. 11 1s 11 8s. 11 3s 33. 11 8s. అంటే ఆన్సర్ 38 × 1000.
అంటే 38,000 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం కనుక్కోవాలంటే అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి, సుమారు విలువ కనుక్కోవాలి. నెక్స్ట్ 32 స్క్వేర్, 32 స్క్వేర్ అంటే 1024. నెక్స్ట్ 13 స్క్వేర్ అంటే 169. దీన్ని అప్రాక్సిమేట్గా 1024 అనుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అంటే 32 ప్లస్ 98. ఫస్ట్ డివిజన్ చేసేయాలి. 98 డివైడెడ్ బై 14 ఇంటూ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 117ని 169 అనుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 అని. నెక్స్ట్ 14 1s 14 7s. 32 ప్లస్ 7 ఇంటూ 4 28. 28 మైనస్ 30. 32 ప్లస్ 28లో 13 పోతే ఎంత వస్తుంది? 15. 32 ప్లస్ 15 47. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ రేడియస్ ఆఫ్ బేస్. వ్యాసార్థము ఎత్తుకి రేషియో ఇచ్చారు, రేడియస్కి హైట్కి రేషియో ఇచ్చారు. ఎంతనిచ్చారు? 3/4. వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. ఎంతనిచ్చారు? 38808. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రేడియస్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఆర్ అంటే ఏమని రాయొచ్చు? 3x అని రాయొచ్చు. హెచ్ అంటే 4x అని రాయొచ్చు. ఆర్ అంటే 3x, హెచ్ అంటే 4x అని రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసేయండి. v ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఎంత? 22/7 r². ఇలా అన్నా చేయొచ్చు, ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ x కనుక్కోవాలి, మళ్ళీ r కనుక్కోవాలి. అలా కాకుండా హెచ్ని కూడా ఆర్లోకి మార్చుకునేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 4r ఈజ్ ఈక్వల్ టు 3h. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3r కదా. హెచ్ని ఏమని రాయొచ్చు మనం? 4/3r ఈజ్ ఈక్వల్ టు 38808. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 4 1s 4 9s 36, 28, 4 7s 4 2s. 11తో క్యాన్సలేషన్ చేయండి. 11 2s 11 8s 88. 88 అంటే ఎంత మిగులుతుంది? 90. 11 8s 88, 11 2s. 2తో క్యాన్సలేషన్ చేయండి. 2 1s 2 44s 2 1s. r² ఇంటూ r అంటే r³ 441. 7 ఇంటూ 3 21. r³ ఈజ్ ఈక్వల్ టు 441 అంటే 21 స్క్వేర్ ఇంటూ 21. r³ ఈజ్ ఈక్వల్ టు 21 క్యూబ్. క్యూబ్ క్యాన్సల్ అంటే r వాల్యూ ఎంత? 21. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 20 and 50. ఫస్ట్ మనం థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 20 and 50 అనుకుందాం. మూడవ అనుపాతం అనుకుందాం. చూడండి, థర్డ్ ప్రపోర్షన్ అంటే a:b ఈజ్ ఈక్వల్ టు b:c. ఇక్కడ a b c వాల్యూ కనుక్కోవాలి. c అంటే ఏమని? థర్డ్ ప్రపోర్షన్. a అంటే 20, b అంటే 50. b అంటే 50. నెక్స్ట్ రేషియో అంటే డివిజన్ కదా. 20/50 ఈజ్ ఈక్వల్ టు 50/c. క్రాస్ మల్టిప్లై చేయండి. 20c ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 50. 10 2s 10 5s 5 25s. అంటే c వాల్యూ ఎంత? 125. థర్డ్ ప్రపోర్షన్ వచ్చి 125. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 9 16. మధ్య అనుపాతం కనుక్కుందాం. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ab ఫార్ములా వచ్చి √ab. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 16. √9 అంటే 3, √16 అంటే 4. ఎంత వస్తుంది? 12. రేషియో అడిగారా, నిష్పత్తి కనుక్కోమన్నారు. అంటే ఆన్సర్ ఏమొస్తుంది?
125:12 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్ బాట్ an ఆర్టికల్ ఫార్ ఎక్స్. చూడండి, అరవింద్ ఎంత కొన్నాడు? ఎక్స్ రూపీస్ కొన్నాడు. ఈ సోల్డ్ ఇట్ టు బీరు అట్ ఎ లాస్ ఆఫ్ 15%. ఎనీ నెంబర్ 100%. 15% లాస్ అంటే 100 మైనస్ 15 85. ఇప్పుడు బీరు ఎంత కొన్నారు? బీరు వచ్చి ఎంత కొన్నారు? 85% ఆఫ్ ఎక్స్. ఎనీ నెంబర్ 100%. 100 మైనస్ 15 85% ఆఫ్ ఎక్స్. నెక్స్ట్, బీరు స్పెండ్ 126 ఆన్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కాస్ట్ ప్రైస్కి యాడ్ అవుతుంది. 85% ఆఫ్ ఎక్స్ ప్లస్ 126. అదొచ్చి ఎవరికి సేల్ చేశారు? మీనుకి సేల్ చేశారు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి? 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్కి ఎవరికి సేల్ చేశారు? మీనుకి. మీను ఎంత కొన్నారు? 1475. మీను ఎంత కొన్నారు? 1475. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. చూడండి, ఈ నెంబర్ తెలియదు అనుకుందాం. మనకి ఇప్పుడు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 ప్లస్ 25 125/100. రివర్స్ 100/125. 125/100 రివర్స్ వచ్చి 100/125. 25 4s 25 5s. 5 2s 10 47 కదా. 5 9s 45 5 5s. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? 85% ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 126 ఈజ్ ఈక్వల్ టు 295 into 4. 5 into 4 20. 4 9s 36 38. 4 2s 8 11. 85% ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1180లో 126 తీసేయండి. 4 7లో 2 పోతే 5 1054. క్యాలిక్యులేషన్ చేద్దాం. 17తో క్యాన్సిల్ చేద్దాం. 17 5s. నెక్స్ట్ 17 6 ఎంత? 102. 34 కదా. 17 2s. పర్సంటేజ్ అంటే 1/100. 5 1s 5 20s. ఎక్స్ వాల్యూ అంటే 62 into 20 అంటే ఎంత వస్తుంది? 1240. ఆన్సర్, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే ఏఎం. షార్ట్ కట్ వచ్చి ఏఎం. ఫస్ట్ వచ్చి మీరు నెంబర్స్ని గెస్ చేయాలి. 2 నెంబర్స్ని గెస్ చేయాలి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలా? -5. మల్టిప్లై చేస్తే 6 రావాలి. చూడండి, -2 -3 కదా. -2 -3 యాడ్ చేస్తే -5, మల్టిప్లై చేస్తే +6. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలా, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. -2 ఉంది కదా, +2. -3 ఉంటే +3. అంటే రూట్స్ ఏమవుతాయి? 2, 3. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. సాటిస్ఫైడ్? మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.